వెల్కమ్ బ్యాక్ టు పర్షన్ బాయ్స్ వన్. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే తెలుసు కదా, బ్యాక్ సైడ్ బ్లూ రెడ్ పింక్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది కారణం వచ్చిన కార్లు కొనడానికి కారణం ఎవరు ఏందనేసి మొత్తం వివరంగా చెప్తాం. చెప్పిపోయింది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చాలా ఒక పండుగ వాతావరణం ఉంది మన ఛానల్లో. ఎందుకంటే ఫ్యామిలీలో ఇంకొక కొత్త 3 కార్లు అయితే జాయిన్ అయినాయి. సో ఈ కార్లు ఏంది, ఈ కార్లు ఎట్లా మాడిఫై అయినాయి ఎక్కడ అని. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మాడిఫికేషన్స్ అయినాయి కారు. సో ఇంకొంచెం సేపట్లో అన్న వస్తాడు, చూపిస్తాము. సో మెయిన్గా ఏంటంటే ఒక మనిషి ఆయన ఎదగకుండా ఎదిగి ఆయనతో పాటు ఇంకొక 30-40 ఫ్యామిలీని మన పైకి తీసుకొచ్చిందంటే అది ఎవరో కాదు, ఇమ్రాన్ అన్న. ఎంతోమంది యూట్యూబర్స్ని చూసి ఉంటారు, సింగిల్గా వాళ్ళు ఎదగాల, వాళ్ళే పైకి రావాలనేది చూసిరు. కానీ అన్న ఒక్కడు ఎదగడమే కాకుండా అన్నతో పాటు నాతో పాటు ఇంకా ఎంతోమంది ఎదగాలి, ఎంతోమంది పైకి రావాలి, ఎంతోమందికి ఫ్యూచర్ ఇవ్వాలని ఆయన ఒక్కడు చేసుకున్న ప్లాట్ఫామ్ని ఇంతమందికి వంచి ఇంత పెద్దగా చేసిండు. మేమందరం ఈ స్టేజ్లో ఉన్నామంటే ఇమ్రాన్ వల్ల, ఇమ్రాన్ ఇంకా మేము ఉన్నాం కాబట్టి. 3, 2, 1 కమాన్ చలో. నా ఎంప్లాయీస్ మా వాళ్ళు ఇవాళ ఒక కారు సొంతం కార్లలో తిరుగుతురు. ప్లాట్ఫామ్ ఇచ్చి మాకంటూ ఒక స్టేజ్ ఇచ్చిన అన్నకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాము. అన్న ఇవన్నీ నువ్వు మాకేస్తున్నావు నీకన్నా. ఇప్పుడు బిగ్ స్క్రీన్లో చూస్తున్నారు అంటే అంత ఈజీ కాదు. మేమైతే అంత కష్టపడలే, బిగ్ స్క్రీన్కి ఈజీగా పోయేంత కష్టపడలే మేము. కానీ అన్న మాకు ఆ కష్టాన్ని ఈజీగా ఇచ్చేస్తుండు. సో అసలు అన్న దగ్గర ఉండడం ఒక లక్ అనుకోవాలా మేము. మదర్ సెంటిమెంట్ సినిమా అనమాట. సో ఇది చూస్తే ఆల్మోస్ట్ మదర్కి ఒక 3 రోజులైనా బయటికి తీసుకుపోతారు గైస్. సో దాంట్లో అన్నది ఒక క్లైమాక్స్ సీన్ ఉంటుంది. దాంట్లో అయితే మేము ఏడ్చేస్తాము, మాకు ఆ బాండ్ ఉంది, ఏడుస్తాము, ఎట్లా ఏడుస్తాము తెలియదు. కానీ మీరు అవుట్పుట్ కోసం వెయిట్ చేయరు. ఏంద్రా నీ ఏజ్ ఇంకా రాలే కదరా, నీ ఏజ్ వచ్చినప్పుడు సంవత్సరం ఆదరా ఆత్రం ఎందుకురా. తిడుతున్నారా భయ్?